హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు ఫిల్మీ బీట్ తెలుగు. నాగ చైతన్య 2026 ప్రాజెక్ట్స్ పై ఎందుకింత హైప్ ఉంది? అభిమానుల అంచనాలు ఎందుకింత పతాక స్థాయిలో ఉన్నాయి? ఈ వీడియోలో టాప్ 5 రీజన్స్ ని మనం అనలైజ్ చేద్దాం. ఫస్ట్ రీజన్, తండేల్ తర్వాత కెరీర్ లో బెస్ట్ ఫేజ్. 2025లో వచ్చిన తండేల్ సినిమాలో నాగ చైతన్య నటనకి విమర్శకుల ప్రశంసలు దక్కాయి. ఆ సినిమా తర్వాత ఆయన కెరీర్ లో బెస్ట్ ఫేజ్ నడుస్తోంది అనే భావన అభిమానుల్లో ఉంది. అందుకే 2026లో కూడా అదే స్థాయిలో బలమైన నటనకి ప్రాధాన్యమున్న పాత్రని చూడాలని వారు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సెకండ్ రీజన్, వృషకర్మతో పూర్తిగా కొత్త జోనర్లోకి అడుగు పెడుతున్నాడు నాగ చైతన్య. వృషకర్మ సినిమాతో నాగ చైతన్య మిస్టికల్ థ్రిల్లర్ జోనర్లోకి అడుగు పెడుతున్నారు. ఇది ఆయన ఇటీవల చేసిన పాత్రల కంటే పూర్తిగా భిన్నమైన అడ్వెంచర్ టచ్ ఉన్న కథ. కొత్త తరహా పాత్రలో చైతన్య ఎలా మెరిసిపోతారో అనే ఆసక్తి అభిమానుల్లో చాలా పెరిగిపోతోంది. థర్డ్ రీజన్, రఫ్ అండ్ రగడ్ లుక్ తో ఆకట్టుకుంటున్న నాగ చైతన్య. ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్ లో నాగ చైతన్య రా, రగడ్, ఇంటెన్స్ లుక్ లో కనిపించారు. శారీరక మార్పుతో పాటు క్యారెక్టర్లోనూ గట్టి డెప్త్ ఉంటుందనే సంకేతాలు ఆ లుక్ అయితే ఇస్తోంది. ఈ ట్రాన్స్ఫర్మేషన్ ని పూర్తిగా తెరపై చూడాలని ఫ్యాన్స్ ఎంతగానో ఆసక్తిగా ఉన్నారు. ఫోర్త్ రీజన్, దూతా సీజన్ 2 పై భారీ ఎక్స్పెక్టేషన్స్. ఓటీటీలో విడుదలైన దూతా సిరీస్ భారీ ఫ్యాన్ బేస్ ని సంపాదించుకుంది. ఆ విజయం తర్వాత దూతా సీజన్ 2 పై కూడా భారీ ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి. మరింత ఉత్కంఠభరితమైన కథతో పాటు నాగ చైతన్య పవర్ఫుల్ పర్ఫార్మెన్స్ ని చూడాలని ప్రేక్షకులు ఆశిస్తున్నారు. ఫిఫ్త్ రీజన్, 25వ సినిమా ఏదో అన్న క్యూరియాసిటీ కూడా అక్కినేని ఫ్యాన్స్ లో ఉంది. వృషకర్మ తర్వాత నాగ చైతన్య 25వ సినిమా ఏది అనే దానిపై ఇప్పటికే చర్చలు మొదలైపోయాయి. సినిమా టైటిల్, జోనర్, దర్శకుడు ఎవరు అనే వివరాల కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ మైల్ స్టోన్ ప్రాజెక్ట్ నాగ చైతన్య కెరీర్ లో మరో టర్నింగ్ పాయింట్ అవుతుంది అనే అంచనాలు కూడా ఉన్నాయి. సో వ్యూయర్స్, 2026 సంవత్సరం నాగ చైతన్య కెరీర్ లో బిగ్గెస్ట్ టర్నింగ్ పాయింట్ అవుతుందని, ఆయన కెరీర్ గ్రోత్ కి మరింత దోహదపడుతుందని ఆశిద్దాం. ఆల్ ది బెస్ట్ అక్కినేని నాగ చైతన్య. మరి అక్కినేని ఫ్యాన్స్, మీరు నాగ చైతన్య నుంచి ఎలాంటి మూవీ కోరుకుంటున్నారో కామెంట్ సెక్షన్ లో పంచుకోండి. అలానే ఈ ప్రాజెక్ట్స్ లో మీరు ఆసక్తిగా దేనికోసం ఎక్కువగా ఎదురు చూస్తున్నారో కూడా కామెంట్ సెక్షన్ లో పంచుకోండి.